నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహణ కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి పార్లమెంట్ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బీజేపీ తమ ఓట్లను పెంచుకోవడం పట్ల హర్షిస్తూ సంబరాలను జరుపుకున్న బీజేపీ శ్రేణులు మహమ్మారి కరోనా కాటుకు బలైన భర్త పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో భార్య పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు ఎన్టీపీసీ యాజమాన్యం ఆదుకోవాలని అభాగ్యురాలి విన్నపం సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు జరిగి 5 నెలలు కావస్తున్న ఎన్నికల కోడ్ సాకుతో గుర్తింపు పత్రం ఇవ్వకుండా తాత్సర్యం చేస్తూ వచ్చింది. కోడ్ ముగిసినందున యాజమాన్యం గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలి. ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య డిమాండ్. గోదావరి ఖనిలో మాల మహానాడు ఆఫ్ ఇండియా మాల యువజన విభాగం కమిటీ సమావేశం యువజన విభాగం కార్యవర్గం ఎంపిక. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన సీనియర్ సివిల్ జడ్జ్ అర్పిత. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా విజయం సాధించిన గడ్డం వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, సోషల్ మీడియా వారియర్స్ కి, ప్రజాప్రతినిధులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ లో మంచి మెజార్టీ తీసుకొచ్చారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ప్రతిపక్ష పార్టీలకు మట్టి కనిపించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ప్రతి పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ 6 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతులు కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు కంటే మెరుగైన నాణ్యత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెప్తారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరుగుతుందని, బట్టి పట్టే విధానం కాకుండా పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థమయ్యే దిశగా వారికి వివరిస్తూ కొత్త బోధన పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని, దీని ఫలితంగా ఇటీవలే వచ్చిన 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 97% మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ప్రైవేట్ కంటే మెరుగైన ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలను సాధిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ గా ప్రతి నెల పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని,
విద్యార్థుల పురోగతి లక్ష్యంగా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు విఫలమైన చాంద్రయాన్ ప్రయోగాన్ని మన భారత శాస్త్రవేత్తలు విజయవంతం చేశారని, అటువంటి శాస్త్రవేత్తలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన యూనిఫామ్, పాఠ్య, నోటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకునే విధంగా తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థులతో సంభాషిస్తూ వారు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ప్రణాళిక ప్రకారం చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం. ఒక 2 ముక్కలు చూడండి. నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటను అడుగుతుంటానండి, ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి, అసలు చదువు విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం? అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది. ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి, హంగులు కావాలి, ఉన్నాయా లేవా? లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది టీచర్లు ఉండాలి. సరే, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం. ఓకే. మూడోది ఏం కావాలి? నేర్పించే పద్ధతి. ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది, దీనికి పెడగజీ అంటాం, కానీ నేర్పించే పద్ధతి. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్, పెద్దబంకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ సుదర్శన్, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సమత, అడిషనల్ డిఆర్డీఓ రవికుమార్, ఏపీఎం సంపత్, అంగన్వాడీ టీచర్స్ సుధా, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తమ ప్రాబల్యాన్ని చూపుతూ గణనీయంగా ఓట్లను పెంచుకోవడం పట్ల హర్షిస్తూ బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బాణాసంచ కాల్చుతూ బీజేపీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ 6 నెలల కిందట రామగుండం అసెంబ్లీ పరిధిలో వచ్చిన ఓట్లకు 4 రెట్లు ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పెరిగాయని, అసెంబ్లీలో విజయం వరించకపోయినా కానీ మరుసటి రోజు నుంచి ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నామన్నారు. రాముని అక్షంతల కార్యక్రమం, అయోధ్య యాత్ర, పార్టీ పిలుపునిచ్చిన బస్సు యాత్ర, పెద్ద ఎత్తున చేరిక కార్యక్రమాలు, మోడీ కా పరివార్ కార్యక్రమాలు, ఉపాధి హామీ కూలీలతో మమేకమవడం, ఇలా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా నిరంతరం యాక్టివ్ గా ఉంటూ భారతీయ జనతా పార్టీ ఉనికి ప్రజల్లో ప్రభావితం చేసేలా కష్టపడ్డామని తెలిపారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లోనే ప్రజల వ్యతిరేకతను చవిచూసిందని, రామగుండంలో 57,000 మెజార్టీ 10,000గా పడిపోయిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాము, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ ఏదైతే నిన్న వచ్చినటువంటి పార్లమెంటు రిజల్ట్లలో అసెంబ్లీతో పోల్చుకుంటే రామగుండం నియోజకవర్గంలో 6 నెలల కిందట జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తోటి పోల్చుకుంటే 4 రెట్లు ఇవాళ రామగుండం నియోజకవర్గంలో బీజేపీ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం కూడా ప్రజల పక్షాన నిలబడ్డాం కాబట్టే ఇవాళ ఈ ఓటింగ్ని మేము పెంచుకోగలిగినాము. ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా, అయోధ్య రాముడికి సంబంధించిన అక్షంతల కార్యక్రమం కావచ్చు, ఇవాళ అయోధ్యకు ఏదైతే యాత్ర వెళ్ళిందో దానికి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, బస్సు యాత్ర కార్యక్రమం కావచ్చు, ఇట్లా
పార్టీ ఇచ్చినటువంటి మోడీ కా పరివార్ ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఉపాధి హామీల కూలీలతోటి మాటామంతి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ప్రతి క్షణం ప్రజలకి అందుబాటులో ఉన్నాం కనుకనే ఇవాళ ఈ ఓటింగ్ శాతాన్ని మేము పెంచుకోగలిగినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిపై పూర్తి విశ్వాసం నమ్మకం ప్రజల్లో పెరిగింది. అదే రకంగా ఇంకొకటి ఇవాళ కాంగ్రెస్ ఏదైతే అలవి కానీ హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడమే ఇవాళ మీరు ఏదైతే ఈ ఓటింగ్ సరళిని చూస్తూ ఉన్నారో ఇవాళ పూర్తిగా ఆ రోజు రామగుండం కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలో 92,000 వస్తే ఇవాళ ఓటింగ్ శాతం ఎక్కడికి పడిపోయిందో ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గాండ్ల ధర్మపురి, సీనియర్ నాయకులు సిల్వ లక్ష్మీ నరసయ్య, కోమల మహేష్, తోటకుమార స్వామి, పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ పటేల్, అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్, మండల అధ్యక్షులు కోడూరు రమేష్, గుండబైన భూమయ్య, కొమ్ము గట్టయ్య, బాణాల స్వామి, నవీన్ గౌడ్, మిట్టపల్లి సతీష్, కార్యకర్తలు మెరుగు నరేష్, మెరుగు శ్రీనివాస్, గంధ అజయ్, దాసరి ఉషాలు, మామిడి వీరేశం, రాజ్ కుమార్, అపర్ణ, సంపూర్ణ, పవన్, మహేందర్, శ్రీనివాస్ యాదవ్, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. మహమ్మారి కరోనా కాటుకు భర్తను కోల్పోయింది. పెద్ద దిక్కును కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న కోడూరు స్వప్న తన భర్త NTPCలో ఉద్యోగం చేస్తూ చనిపోయాడని యాజమాన్యం ఆదుకోవాలంటూ అభాగ్యురాలు వేడుకుంటుంది. NTPC మల్కాపూర్ గ్రామానికి చెందిన కోడూరి శ్వేతాంబరమూర్తి 15 సంవత్సరాలుగా NTPCలో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తూ 2021లో కరోనా కారణంగా మరణించారు. శ్వేతాంబరమూర్తి మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన భార్య స్వప్న, కూతురు సుహాసిని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అసలే పేద కుటుంబం, చేతిలో చిన్ని గవ్వలేదు, ఆస్తిపస్తులేవి కూడబెట్టిన పరిస్థితి కూడా లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. NTPC యాజమాన్యం దయచేసి తన భర్త ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించి ఆదుకొండని NTPC మల్కాపూర్కి చెందిన కోడూరి స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన భర్త మరణంతో దాదాపు 4 ఏళ్లుగా ఎలాంటి పనులు చేసే పరిస్థితి కూడా లేకపోయిందని, తన అత్తగారు కూడా చేరదీయడం లేదని, తాను ప్రస్తుతం తల్లిగారింట్లో ఉంటున్నానని స్వప్న తెలిపింది. తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని NTPCకి పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని, అధికారులను సంప్రదిస్తే మగవారు చేసే ప్రదేశంలో ఆడవారికి పని కల్పించే అవకాశం లేదని బదిలిస్తున్నారని, తమ కుటుంబ దీన స్థితిని చూసి మరేదైనా ప్రదేశంలో ఉపాధి కల్పిస్తే తన కూతురు సుహాసిని సాదుకుంటానని అంటుంది. భర్త చనిపోయేటప్పటి నుంచి తన తల్లిదండ్రుల చెంత తలదాచుకుంటున్నానని,
వారిది కూడా పేద కుటుంబమేనని తాము వారికి భారంగా మారామని కన్నీటి పర్యంతమైంది. కుటుంబ పోషణ, కూతురు చదువులకు ఇబ్బందిగా మారిందని బాధతో విన్నవించింది. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందితే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించేలా ఒప్పందం ఉందని తనకు అవకాశం కల్పించాలని వేడుకుంటుంది. ఈ విషయంలో కార్మిక సంఘాల నాయకులు, అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని విన్నవిస్తుంది. ఎందరో పేద పిల్లలను చదివిస్తున్నామని, సిఎస్ఆర్ నిధుల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకునే ఎన్టీపీసీ యాజమాన్యం ఈ అభాగ్యురాలి కన్నీటి వ్యధను అర్థం చేసుకుని స్వప్న ఉపాధితో పాటు కూతురును చదివించే బాధ్యతను తీసుకోవాలని పలువురు మానవతావాదులు కోరుతున్నారు. నమస్కారం. నా భర్త కోడూరి శ్వేతాంబరమూర్తి కరోనాతో 2021లో చనిపోయారు. గత 15 సంవత్సరాలుగా ఎన్టీపీసీలో C&I డిపార్ట్మెంట్లో క్యాజువల్ లేబర్గా వర్క్ చేశాడు. అతను కరోనాతో విధులు నిర్వహిస్తుండగానే కరోనాతో మరణించారు. నా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అత్తమామ ఆదరించడం లేదు. నేను అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటున్నాను. నాకు తినడానికి, నా కూతురి పై చదువులు చదివించడానికి భారంగా ఉంది. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యము నా భర్త యొక్క జాబ్ నాకు ఇప్పించగలరని వేడుకుంటున్నాను. నా పాప యొక్క చదువులకు, పై చదువులకు చదివించడానికి నా కుటుంబ పోషణకు భారం అవుతుంది. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ తీసుకుని నాకు త్వరగా జాబు ఇప్పించాలని వేడుకుంటున్నాను. సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు జరిగి 5 నెలలు కావస్తున్నా ఎన్నికల కోడ్ శాఖతో గుర్తింపు పత్రం ఇవ్వకుండా తాత్సర్యం చేస్తూ వచ్చిందని, ఇక కోడ్ ముగిసినందున యాజమాన్యం గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కాసిపేట 1 ఇంక్లైన్ గనిపై గురువారం జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం గుర్తింపు పత్రం వెంటనే ఇవ్వాలని, అన్ని స్ట్రక్చర్ మీటింగ్లు, జేసీసీఐ మీటింగ్లు జరిపి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, సొంత ఇంటి నిర్మాణం కోసం 250 గజాల స్థలం, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం, కాంట్రాక్టు కార్మికులకు వేతన పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు జరిగి సుమారు 5 నెలలు దాటిపోయినప్పటికి కూడా సింగరేణి యాజమాన్యం ఎన్నికల కోడ్ ఉందని ఆపుకుంటూ వచ్చారు. ఇవాళ 6వ తారీఖుతోటి ఎన్నికల కోడ్ అయిపోతుంది. కాబట్టి వెంటనే గుర్తింపు కార్మిక సంఘం పత్రం ఇవ్వాలి. అట్లనే అన్ని మీటింగులు, స్ట్రక్చర్డ్ మీటింగు, జేసీసీ మీటింగు, 6 మెన్ కమిటీ మీటింగు, అన్ని మీటింగులు కూడా ఏర్పాటు చేయాలి. పెండింగ్ ఉన్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికుల పిల్లల వయసు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గత ప్రభుత్వం ఏదైతే ఇస్తామన్నదో అది 6 సంవత్సరాలు అమలు కాలేదు. ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్నది. దాన్ని రేపు స్ట్రక్చర్డ్ మీటింగులో ఒప్పించి వెంటనే అది అమల్లోకి వచ్చేట్టుగా చేయడానికి ఏఐటీసీ కృషి చేస్తుంది. అట్లనే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో, మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కార్మికులకు హామీ ఇచ్చారో, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కట్టేది కట్టిస్తున్నారో అట్లా సింగరేణి కార్మికులకు కూడా ఇవ్వాలని, అదేవిధంగా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకానికి 250 గజాల స్థలం ఇచ్చి ఒక 15-20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని ఇది అంగీకరించారు. దాన్ని వెంటనే సింగరేణి C&MD మేము మాట్లాడినప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తే అమలు చేస్తామని ఒప్పుకున్నారు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ దాన్ని అమలు చేసే సర్క్యులర్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అట్లనే మినిమం వేజెస్ కాంట్రాక్ట్ కార్మికులకి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా మినిమం వేజెస్ పెంచలేదు. జీవో నెంబర్ 22 ఇచ్చారు, కానీ దాన్ని అమలు పరచలేదు. మరి ఈ ప్రభుత్వం అయినా ఆ మినిమం వేజెస్ పెంచి ఆ జీవో నెంబర్ 22ని యథావిధిగా అమలు పరచాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. సింగరేణిలో గత సంవత్సరం
సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు తీశాం. 2,000 కోట్ల రూపాయల పైన లాభం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ లెక్కలు వెంటనే కంప్లీట్ చేసి లాభాలు ప్రకటిస్తే ముఖ్యమంత్రిని కలిసి గతంలో 32% ఉండే దాన్ని ఇంకో 3% పెంచి 30 చేయమని అడుగుతాం. కార్మికులకి లాభాల వాటా ఈసారి జూన్ జూలై నెలల్లోనే ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. మాల మహానాడు ఆఫ్ ఇండియా మాల యువజన విభాగం కమిటీ సమావేశం గురువారం గోదావరి ఖనిలోని గోదావరి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామూర్తి పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని సాధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు బలమైన ఉద్యమాలు చేస్తామన్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల విజయం సాధించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు దళిత బంధు, రైతు బంధు, భూమి లేని నిరుపేదలకు భూమిని పంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలన్నారు. గోదావరి ఖనిలో నిర్మాణాత్మక ఉద్యమాన్ని నడపడానికి యువజన విభాగం కమిటీని వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కమిటీ వేసి గోదావరి ఖనిలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వాలు అయితే ఎవరైతే చేసిర్రో తప్పులను వాటిని సరిదిద్దడానికి బలమైన ఉద్యమాన్ని నడిపిస్తాం. గోదావరి ఖనిలోని ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను పరిష్కారం కోసం మాలమానాడు ముందుండి పోరాడుతుందని జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీనరసయ్య, జిల్లా యువజన విభాగాధ్యక్షుడు ఎరకల రాజకిషోర్ల ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియపరుస్తూ ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి అవకాశాలైనా దళితులకు దక్కేలా కృషి చేస్తాం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దళిత బంధును పునరాలోచించి 12 లక్షలతోనే ప్రారంభించాలని కోరుకుంటున్నాం. అలాగే రైతు బంధును కూడా మొత్తంగా 100 ఎకరాలు కాకుండా 10 ఎకరాలకు పరిమితం చేసి ఇవ్వాలి. అలాగే నిరుపేదలైన భూమి లేని వాళ్ళకు కూడా ఆ 10 ఎకరాల ఎవరికైతే ఇస్తున్నామో భూమి లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాంటి పరిస్థితులు కనుక రాకపోతే బలమైన ఉద్యమం ఏ పార్టీ మీదనైనా మేము చేస్తాం. ఇక్కడ ఎంపీగా గెలిచిన గడ్డ వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం, ఎందుకంటే మా మాల బిడ్డ కాబట్టి. అలాగే విద్యా విధానంలో కూడా ఈ ప్రభుత్వం మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్ పెట్టి వెంటనే చైర్మన్లను ప్రకటించి మా అవకాశాలను, మాకు వచ్చే నిధులను మంజూరు చేయాలని కోరుకుంటూ జై భీమ్. అనంతరం మాల మహానాడు యువజన విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎరకల రాజ్ కిషోర్, దామక పవన్, ఉపాధ్యక్షుడిగా భీమా సుధీర్, కార్యదర్శిగా మహేందర్ ఎన్నికయ్యారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను, పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని సూచించారు. లక్షటిపేట అటవీ శాఖ అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటామని తెలిపారు. సమాజంలో మనం తిండి లేకున్నా కొద్ది రోజులు బతకగలుగుతారని, కానీ గాలి లేకపోతే బ్రతకలేరని తెలిపారు. భవిష్యత్తులో చెట్లను పెంచితేనే పర్యావరణం బాగుంటుందని అన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణం పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు. అందరికీ ఫస్ట్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే అండి. సో ఎన్విరాన్మెంట్ డే భాగంగా ఈరోజు విత్ అసిస్టెన్స్ ఆఫ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజర్ గారు, మా బార్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్ రాజేశ్వర్ గారు, మిగతా అందరు అడ్వకేట్స్ స్టాఫ్తో మేము ఒక 11-12 శాంప్లింగ్స్ ప్లాన్ చేసామండి. మేము ఒకటే చెప్తామండి, మనుషులకు ఏది లేకపోయినా బతకలేరు, కానీ గాలి లేకపోతే మాత్రం బతకలేరండి. మన జనరేషన్కి ప్రాపర్టీలు, ఆస్తులు బంగారం కాదండి ఇవ్వాల్సింది, మంచి పొల్యూషన్ లేని ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏదన్నా లేకుండా బ్రతకగలుగుతారు, కానీ గాలి లేకపోతే బ్రతకలేరు. సో మనం చెట్లను కాపాడకపోతే రేపు మన ఉనికిని, మన పిల్లల ఉనికిని శాసిస్తుందండి. సో దయచేసి ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడండి, లేకపోతే మన ఉనికి వ్యానిష్ అయిపోతుంది రాను. కాబట్టి అందరికి హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. ప్లీజ్ ప్రొటెక్ట్. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడిగొప్పల కిరణ్, సీనియర్ న్యాయవాది రాజేశ్వరరావు, అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి అబ్దుల్ అజహార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణ సమతుల్యతకు మనవంతు బాధ్యత మనం నిర్వర్తిద్దామని, ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలను నాటి కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్షటిపేట కోర్టు న్యాయవాదులు మరియు అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో వేసవి కాలంలో విజయవంతంగా సమ్మర్ క్యాంపులు నిర్వహించడంలో వాలంటీర్లుగా పనిచేసిన విద్యార్థులు చేసిన కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కొనియాడారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా క్యాంపులను నిర్వహిస్తున్న విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన పిల్లల సందడి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. భారత్ దేకో బృందం ఆధ్వర్యంలో మార్చి 25 నుంచి జూన్ 6 వరకు 30 గ్రామాలలో విస్తృతంగా విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేస్తూ చిన్నారులకు సమ్మర్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించారని అన్నారు. సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించిన వాలంటీర్ల తల్లిదండ్రులు తమ అనుభవాలను జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదని, మానవ జీవితం చాలా స్వల్పకాలం ఉంటుందని, మనం చేసిన పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని, ఆ దిశగా నేడు వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చిన్నారులకు సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా ప్రశంసనీయమని కలెక్టర్ కొనియాడారు. జిల్లా యంత్రాంగం భారత్ దేకో టీం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మరు క్యాంపును విజయవంతం చేసేందుకు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అవసరమైన శిక్షణ తీసుకుని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు విజయవంతంగా సమ్మర్ క్యాంపు ఓపికతో పూర్తి చేశారని కలెక్టర్ తెలిపారు. మనం ప్రస్తుతం చేస్తున్న పని విలువ మనకిప్పుడు తెలియదని, భవిష్యత్తులో దాని విలువ తెలుస్తుందని కలెక్టర్ తెలియజేశారు. వాలంటరీగా సమ్మర్ క్యాంపులు నిర్వహించిన ప్రతి విద్యార్థి దాదాపు 20 మంది చిన్నారులపై తమ ప్రభావం చూపారని కలెక్టర్ పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలో ఉన్న అసమానతలను తగ్గించడంలో మీ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్ తెలిపారు. వాలంటీర్లు ఇదే స్ఫూర్తితో తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని, జీవితంలో మన లక్ష్యాలను సాధించే క్రమంలో అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయని, వాటిని తట్టుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం వాలంటీర్లు ప్రారంభించిన ఈ స్ఫూర్తి కొనసాగే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ప్రతి వారం గ్రామీణ ప్రాంతంలో చిన్నారులతో విద్యార్థులు క్యాంపులు నిర్వహించేలా డిస్ట్రిక్ట్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ఒకసారి ఆలోచించి చిన్నప్పుడు 30 మంది జీవితాన్ని మీరు రాసుకున్నారు, మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నించారు. 30 మంది, ఈ 30 మంది మనకు 10 సంవత్సరాల తర్వాత లీడర్స్ అయితే ఇంకో 30,000 మంది, ఇంకో 30 మంది, ఇంకా దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షలు, అంటే దాదాపు జిల్లాలో ఉన్న యూత్ అందరినీ మనం ఒక ఫోటో కదా మొదలైంది. ఎక్కడ ఒక సింగిల్ అడుగుతో మొదలైందా? ఇటువంటి మార్పు తీసుకొని రావడానికి చేంజ్ వచ్చింది.
సో లాస్ట్ వెళ్ళే అప్పుడు వాళ్ళు చేంజ్ మీద ఇంప్రూవ్ అయింది. మాతో నా బుద్ధి ఏదో మా వల్ల మ్యాజిక్ అబుద్ధి అని మేము అనుకున్నాం. సో స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాం, అంటే పిల్లల్ని గ్యాదర్ చేయడం, మళ్ళీ పేరెంట్స్ పంపించడం. సో అవన్నీ ఎఫర్ట్స్ చేసిన తర్వాత పేరెంట్స్ కూడా ఓకే అన్నారు, వాళ్ళు పంపిస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయినాక కొత్తలో చాలా పిల్లలు ఎక్సైట్మెంట్ వచ్చారు. అంతే ఎక్సైట్మెంట్ తోటి కూడా సమ్మర్ క్యాంప్ ఎండింగ్ అయిపోయింది. కానీ ఏదైతే సమ్మర్ క్యాంప్ ఉన్నదో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో రెగ్యులర్ రాని స్కూల్ అబ్బాయి కూడా సమ్మర్ క్యాంప్ రెగ్యులర్ చేస్తారు. ఏదో చేసుకుని ఆశతో వచ్చిండు, ఆడుకుని వచ్చిండు, కానీ ఆ అబ్బాయి రెగ్యులర్ స్కూల్ సమ్మర్ క్యాంప్ వస్తుంది రావడానికి. అన్ని యాక్టివిటీస్ అవన్నీ చేయించడం ఆయనకి అది నచ్చింది. ప్రేయర్, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, ఆర్ట్, క్రాఫ్ట్, తర్వాత డ్యాన్స్, డ్రాయింగ్, ఇవన్నీ బాగా నచ్చాయి. అందులో ఉండేవారు, ఇంకా ఉండాలనుకున్నాను, కానీ మొన్నటికే లాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సార్కి స్పెషల్ థ్యాంక్స్. అనంతరం జిల్లా కలెక్టర్ వాలంటీర్లుగా పనిచేసి సమ్మర్ క్యాంపులు నిర్వహించిన విద్యార్థులను సన్మానించి ప్రశంసిస్తూ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి టి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్, భారత్ దేకో బృందం సభ్యులు అస్రా ఫాతిమా, గణేష్ గుడల, మహమ్మద్ మెహరీన్, వై కోమల్, శ్రీవాణి, మీనాక్షి, విద్యార్థులు, వాలంటీర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు. జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహణ, కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. పార్లమెంట్ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బీజేపీ తమ ఓట్లను పెంచుకోవడం పట్ల హర్షిస్తూ సంబరాలను జరుపుకున్న బీజేపీ శ్రేణులు. మహమ్మారి కరోనా కాటుకు బలైన భర్త, పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో భార్య, పిల్లలు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు, ఎన్టీపీసీ యాజమాన్యం ఆదుకోవాలని అభాగ్యురాలి విన్నపం. సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు జరిగి 5 నెలలు కావస్తున్నా ఎన్నికల కోడ్ సాకుతో గుర్తింపు పత్రం ఇవ్వకుండా తాత్సర్యం చేస్తూ వచ్చింది. కోడ్ ముగిసినందున యాజమాన్యం గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలి. ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య డిమాండ్. గోదావరి ఖనిలో మాల మహానాడు ఆఫ్ ఇండియా మాల యువజన విభాగం కమిటీ సమావేశం. యువజన విభాగం కార్యవర్గం ఎంపిక. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన సీనియర్ సివిల్ జడ్జ్ అర్పిత. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.